కనండి, వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అనే అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దాలనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది. 592 మార్కులతో ఎస్ వినయ్ కుమార్, 576 మార్కులతో కె అనంత సాయి, 570 మార్కులతో వై సాయి తేజ. వీటితో పాటు 16 మంది విద్యార్థులకు 500 పైబడి మార్కులు, 7 విద్యార్థులకు 550కి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు, కరెస్పాండెంట్ అనురాధ గారు, ప్రిన్సిపల్ లలిత గారు. సాగర్ నగర్లో ఉన్న మొగదరమ్మ మహాలక్ష్మి పద్మాలయం అమ్మవారిని దర్శించుకున్న అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్. 10 కోట్ల రూపాయలతో పూర్తిగా గ్రానైట్తో నిర్మించిన అమ్మవారి ఆలయం. కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వానికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నాం. హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి ఇలాంటి దేవాలయాలు కట్టడం చాలా అవసరం. ప్రపంచ స్థాయిలో మన హిందూ ధర్మం కోసం తెలియాలంటే ఇలాంటి దేవాలయాలు నిర్మించాలి. గురుగారు Sino? Sila ini. గట్టిగా మాట్లాడేం కాదు. అసలు ఇటే ఉండమంటే బెస్ట్ అన్నది ఉండదు.
को साइड साइड चल सर 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 అది బెస్ట్ అదంతే గురగారు को साइड అటు వచ్చేస్తున్నారు గురుగారు సీను ఇది చెప్పండి మరి ఇక్కడ గట్టిగా మాట్లాడేం కాదు అసలు ఇటే ఉండమంటే కష్టమే ఉండదు गुरगार को साइड साइड चल सर सर सर
ఆలయం ఈరోజు సమాజంలో ఇటువంటి వాళ్ళు అరుదు. ఎందుకంటే ఇంత అద్భుతంగా చాలా డీటెయిల్గా చాలా స్పిరిచువల్గా అసలు అన్ని కోణాల్లో ఆలోచన చేసి దాదాపు 12 సంవత్సరాలు ఈ ఆలయం నిర్మించారంటే వారి పట్టుదలకి వారి భక్తికి నిజంగా వారికి ధన్యవాదాలు తెలపాలి. సమాజంలో భక్తులు ఉండాలి, అప్పుడే హిందూ ధర్మం కాపాడబడుతుంది. హిందూ ధర్మాన్ని ప్రపంచ దృష్టికి తీసుకెళ్ళడానికి ఇలాంటి టెంపుల్స్ అన్నీ వదులుకొని ఇక్కడే ఉండి టెంపుల్స్ చేశారంటే చాలా డీటెయిల్గా, అంటే దాంట్లో 12 సంవత్సరాలు కాదు, దాంట్లో ఎంతో ఆలోచన చేసి ఎంతో సమయం పెట్టి కానీ కట్టారు. నిజంగా కూడా ఆ అమ్మవారు కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని ఆశీర్వదించి మంచి ఆంధ్రప్రదేశ్కి మంచి జరగాలని చెప్పేసి వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు వస్తున్నాయి. మా ఎంపీ గారి దైవం నాకు కూడా అమ్మవారి దర్శన భాగ్యం కలిగింది. మరి ముఖ్యంగా సూరపురేణి లక్ష్మీప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నేను రెండోసారి మొదటిసారి ఒకసారి వారి ఆహ్వానం మేరకు ఒకసారి వచ్చాను. చాలామందికి ప్యాషన్ ఉండొచ్చు, భక్తి ఉండొచ్చు, కాకపోతే ఈ స్థలం విలువ కానీ ఈ ప్రాంత ల్యాండ్ విలువ కానీ మీ అందరికీ తెలియదు. కొన్ని కోట్లాది రూపాయలు విలువ చేసే భూమిని కూడా అమ్మవారి సేవకి, అమ్మవారి గుడికి వారు ఈ కమ్యూనిటీ భూమిలో 12 సంవత్సరాల నుంచి కూడా ఆయన అపూర్తిత దీక్షతో ఈ గుడి నిర్మాణంలో అడుగడుగున వారి తాలూకా పట్టుదల కృషి కనిపిస్తూ ఉంది. మరి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక చక్కటి ఒక పర్యాటక ప్రాంతంలాగా అభివృద్ధి చెందాలి అని చెప్పి అమ్మవారి ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలకి, రాష్ట్ర ప్రజలకు ఉండాలి అని చెప్పి కోరుకుంటూ వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తాను.